ఈరోజు మన రెసిపీ క్రాబ్ కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ నేను క్రాబ్స్ తీసుకున్నాను. పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి క్రాబ్స్ అన్నీ కూడా. ఈ క్రాబ్స్కి 3 టమాటోస్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. క్రాబ్ కర్రీకి కావాల్సిన మసాలా చూద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలానే ధనియాలు ఒక 3 టీ స్పూన్స్, 4 ఇలాచీలు, 8 to 9 లవంగాలు వేసుకుంటున్నానండి. మనం కర్రీకి తగినంత వేసుకొని మనం మసాలా పట్టుకోవాలి. నేను కొంచెం అల్లం వెల్లుల్లి ఎక్కువే వేసుకుంటున్నాను. వేసుకొని నేను ఇది ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకుంటాను. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా అన్నీ వేసుకున్న తర్వాత మన ఈ మసాలా అంతటినీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా కాకుండా చాలా ఫైన్ పేస్ట్గా మనం ఇది పేస్ట్ చేసుకోవాలి మసాలా అంతా. లేదు అంటే కర్రీ మధ్యలో మనకి మసాలా తగులుతూ ఉంటుంది, అందుకని చెప్పి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక 1 ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఈ ఆయిల్లోనే వేసుకొని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నేను రిమైనింగ్ 2 ఆనియన్స్ని కూడా నేను పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ నేను లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మూత తీసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలానే కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందాక మసాలా మనం ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకున్న మసాలాను నేను 2 to 3 టీ స్పూన్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలా నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఉల్లిపాయ పేస్ట్, టమాటో ముక్కలు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకొని మనం ఎంత కావాలనుకుంటే అంత కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదా, ఇలా ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటి నుండి వాటర్ వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. యాడ్ చేయకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయిన తర్వాత ఈ కూరకి సరిపడినంత వాటర్ వేసుకొని నేను స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను. అలానే కొంచెం కరివేపాకు తుంచి వేసుకుంటున్నాను. పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరపకాయలు, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే మనం కారం అవి సరిపోయేలేదో చూసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కారంలో ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర పౌడర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అందుకనే నేను సపరేట్గా అవి యాడ్ చేయటం లేదు. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ క్రాబ్స్ కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకునేటప్పుడు ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలానే 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు. కర్రీ కన్సిస్టెన్సీ చూసుకొని
ఇప్పుడు కర్రీ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కూర అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మనం కలుపుకోలేదంటే కూర అనేది ఈజీగా థిక్గా అయిపోతుంది, అలానే కిందన అడుగంటేస్తుందండి. ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి. మనం ఇలా కుక్ చేసుకుంటూ ఆయిల్ అంతా ఫ్లోట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా కర్రీని సర్వ్ చేసుకోవటమే. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పండి. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.